నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పౌర్ణమి అల్లుడు లింగమయ్య సహాయంతో భర్త చాకలి గుర్రప్పను హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి ఎస్పీ మంద జావలి వెళ్లి పరిశీలించారు. భార్య పౌర్ణమిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అల్లుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సార్ నా పేరు శేషమ్మ, నా అల్లుడి పేరు గుర్రప్ప, నా కూతురే సార్. కానీ ఆ పాప బాగా బతికేతోళ్ళు అల్లుడిని చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు. అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకుని ఏదో మత్తు మందులు మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్. నేనైతే లేను, తిరుపాట్ల సాకిరికి పోయినా, నేనైతే లేను. నేను వచ్చే తలక పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా, మమ్మల్ని బయటికి పో, లేకపోతే మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినారు. పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు. వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్. రాత్రి జరిగింది సార్. రాత్రి 9:30 లోపల జరిగింది సార్. 9:30 లోపల 11కి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పని అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి, మళ్ళీ ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్. నాకు నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పౌర్ణమి అల్లుడు లింగమయ్య సహాయంతో భర్త చాకలి గుర్రప్పను హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి ఏఎస్పీ మంద జావలి వెళ్లి పరిశీలించారు. భార్య పౌర్ణమిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అల్లుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొడుకు చంపుతాడమ్మా. అబ్బా